ఈ-ఫార్మసీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా కెమిస్టులు ఆందోళన బాట పట్టారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు ఈ బంద్ నిర్వహిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో మెడికల్ షాపులు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఉదయం నుంచే వ్యాపారులు దుకాణాలు తెరవలేదు. షాపులు మూతపడడంతో మందులు కొనుగోలు కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆన్లైన్ మందుల విక్రయాల వల్ల చిన్న మెడికల్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పన్నెండు లక్షల పైచీలకు కెమిస్టులము బంద్లో పాల్గొంటున్నాం. దీనికి తెలంగాణలో కూడా 41,000 పైచీలకు కెమిస్టులము బంద్లో పాల్గొంటున్నాం. దీనికి ముఖ్య ఉద్దేశము 3 డిమాండ్లు మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. ఒకటి, ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిషేధించాలి. కార్పొరేట్ డీప్ డిస్కౌంట్స్ను ఇమీడియట్గా కంపెనీలు ఉపసంహరించుకోవాలి. అలాగే 220 GSR 2020లో కోవిడ్-19 దృష్ట్యా ఇచ్చిన తాత్కాలిక నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలనే 3 డిమాండ్లతో మేము ఈ బంద్ చేస్తున్నాం. ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి, మీరు ఆన్లైన్లో కానీ ఎక్కువ డిస్కౌంట్ మందులు కొనేటప్పుడు తప్పకుండా అవి నాసిరకమా మరియు నకిలీయా అనేది ప్రజలకు తెలియదు. కాబట్టి తప్పకుండా మీ కెమిస్ట్ల దగ్గరనే మీరు మందులు కొనుగోలు చేయాలని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. మన ప్రజలకు ఆన్లైన్ ద్వారా అనైతికంగా వస్తున్న మందులను వినియోగాన్ని దుర్వినియోగాన్ని కాకుండా చేయడమే మనం ప్రత్యక్షంగా మెడికల్ షాప్లో ప్రిస్క్రిప్షన్ ద్వారా కొన్న వాటికైతే నాణ్యత ఉంటుంది. అలాగే వినియోగంకు సంబంధించిన అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. కాబట్టి మా ఈ నిరసనను కేంద్ర ప్రభుత్వం పరిశీలించి తక్షణమే అట్టి ఆన్లైన్ అమ్మకాలను నిషేధించాల్సిందిగా కోరుచున్నాం.